బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే ఒక బలమైన ప్రచారం మొదలైంది. అది ఎందుకు ఏంటి, దానికి ఉన్న పునాదులు ఏంటి, ఎక్కడెక్కడ బీజేపీ బీఆర్ఎస్కి సహకరిస్తోంది, ఎక్కడెక్కడ మేమిద్దరం ఒకటే లేకపోతే ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయి, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కూడబలుక్కున్నారు ఇద్దరు అనే విధంగా అనుమానాలు కలిగే విధంగా ఏ అంశాల మధ్య ఏ అంశాల విషయంలో ఈ రెండు పార్టీల మధ్య ఆ సారూప్యత కనబడుతోంది, ఇచ్చిపుచ్చుకోవడం, సహకరించడం, చూసి చూన్నట్టు వదిలేయడం, ఇటువంటివన్నీ ఎందుకు బయటపడుతున్నాయి అనేది చర్చిద్దాం. నిజంగా కూడా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే ఇది కనుక జనంలోకి వెళితే మళ్ళీ బీఆర్ఎస్ మనం తెలంగాణలో మళ్ళీ ఒకసారి బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒక అవగాహన ఏదో ఉంది, లేకపోతే రాజకీయంగా లోపాయికారి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ కూడబలుక్కునే రాజకీయం చేస్తూ ఉన్నారు తెలంగాణలో అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు స్టార్ట్ అయింది. ఆఫ్కోర్స్ అది అవగానే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ల హడావుడి కూడా మొదలైంది కాబట్టి అది కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు. కాకపోతే ఈ మధ్య మళ్ళీ ఎక్కువగా జరుగుతుంది. ప్రత్యేకించి బీహార్లో నితీష్ కుమార్ కూడా ఎన్డీఏలో చేరిపోవడంతో ఈ ప్రచారం కాస్త ఎక్కువైంది, లేదా ఈ అనుమానాలు ఇంకాస్త బలపడుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలిసే అవకాశాలు లేవు ఎక్కడ కూడా. ఆ రెండు పార్టీలు మొదటి నుంచి ఉన్న ఇదే కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలే బీజేపీతో కలుస్తుంటాయి, దూరం పోతుంటాయి. చాలా అన్ని ప్రాంతీయ పార్టీలకి ఇది ఉంది. కాస్త తమిళనాడులో డిఎంకే లాంటి పార్టీ కొన్ని తప్ప ఆల్మోస్ట్ అన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీ దగ్గరికి వెళ్తూ ఉంటాయి, కాంగ్రెస్ దగ్గరికి వెళ్తూ ఉంటాయి, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాయి. బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ ఫోల్డ్స్లో ఉంది, చాలా క్లోజ్గా ఉంది. కాకపోతే పైకి మాత్రం అలా లేనట్టు నటిస్తున్నారు అనేది చాలా కీలకంగా చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని చాలా బలంగా మళ్ళీ ఈ ఎలక్షన్స్లోకి జనంలోకి తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నట్టుగా, వ్యూహరచనలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. దానికి కొన్ని దృష్టాంతాలు అంటే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను బేస్ చేసుకుని జనంలోకి తీసుకెళ్లి ఈ రెండు ఒకటే కావాలంటే ఇవి చూడండి, ఇవి ఎగ్జాంపుల్స్ అనే చెప్పే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేంటి, ఎలా ఉంది, నిజంగా ఈ రెండు పార్టీల మధ్య ఆ రిలేషన్, ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందా అనేది ఒకసారి చర్చిద్దాం. మనం చర్చలో మనతో రాహుల్ సేదర్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే సారీ వెరీ సారీ అంటే తెలియకుండా కూడా ఈ రెండు ఒకటే అనేది వస్తుంది. బీఆర్ఎస్ నాయకులు, సారీ సీనియర్ నాయకులు, అలాగే పోరెడ్డి కిషోర్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ రామచంద్రారెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. రామచంద్రారెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. రామచంద్రారెడ్డి గారు, ఈ బీజేపీ బీఆర్ఎస్ వెంకటకృష్ణ గారు బీజేపీ చెప్పండి. మీరు నన్ను అడుగుతున్నారు క్వశ్చన్లు అడగండి. కానీ మీరు మొత్తానికి అదే అడుగుదామని ఏం లేదు, మీరు ఉన్న వాస్తవాన్ని మాత్రం కరెక్ట్ గా మనసులో మాటని బయట పెట్టారు. సంతోషం అండి. కాదులేండి, ఆయన మాజీ బీజేపీ నాయకులు కదా, ఆ అలవాటు కొంత ఉండింది. ఇన్ఫాక్ట్ నా ఫోన్ లో కూడా ఇప్పటికీ బీజేపీ శ్రీధర్ రెడ్డి అనే ఉంటుంది. అది కొంత డ్యామేజ్ చేద్దామని నిర్ణయించుకున్నట్టు అది చాలా కాలం ఉన్నారు కాబట్టి అదొక ఇది అంతే. అది పెద్ద ఇష్యూ కాదులేండి, ఏముంది ఇందులో చాలా మంది మారుతా ఉంటారులే. కానీ ఈ బీజేపీ బీఆర్ఎస్ మధ్య పర్వాలేదులేండి సంబంధాలు ఉన్నాయి, ఈ రెండు ఒకటే అనే ఈ అనుమానాలు మళ్ళీ ఎందుకు ఎక్కువగా వస్తూ ఉన్నాయి? ఇవి కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేస్తున్న అనుమానాలా, లేకపోతే అవి నిజంగా ఉండబట్టి మీరు దాన్ని క్యారీ చేస్తున్నారా? ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయం అది, కాంగ్రెస్ పార్టీది కాదు. ఎందుకంటే గతంలో ఎన్నికలలో కూడా ఈ రెండు పార్టీలు ఒకటని చెప్పేసి ఈ రెండు పార్టీలు ఒకళ్ళకొకళ్ళు చాలా అంటే ఒక సౌభ్రాతృత్వంతో మెలుగుతున్నాయని చెప్పేసి కవిత ఎక్సైజ్ పాలసీ ఉదంతంలో కవిత పట్ల వ్యవహరించినటువంటి తీరే పూర్తి స్థాయిలో కూడా మనకు అర్థమైపోయింది. అప్పట్లో ఎక్సైజ్ పాలసీ చేస్తున్నప్పుడు ఇక అరెస్ట్ అవుతుంది, రేపు అవుతుంది, మాపు అవుతుంది అని చెప్పేసి ఒక కొత్త సినిమా వస్తుంటే రిలీజ్ అవుతుంది అన్నట్లుగా మొత్తం మీడియా అల్చల్ చేసేసి అసలు వీళ్ళిద్దరికీ ఎంత శత్రుత్వం ఉందో అసలు అని చెప్పేసి ఒక క్రియేట్ చేశారు. కానీ ఎందుకు చేశారు అని అంటే గతంలో ఉన్నప్పుడు వీళ్ళు
అన్ని బిల్లుల విషయంలో రాజ్యసభలో టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా అక్కడ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు, తద్వారా టీఆర్ఎస్ను కూడా వ్యతిరేకిస్తారని చెప్పేసి ఒక భయంతో ఏం చేశారు వీళ్ళకి మాకు పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందని చెప్పేసి మాటలతో చెప్పడం కాకుండా మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా దూరంగా ఉన్నట్లు నటించినటువంటి సందర్భం ఉంది. మేము అడుగుతున్న వాళ్ళని నిజంగానే మీ ఇద్దరి మధ్యన శత్రుత్వం ఉన్నది, మీ ఇద్దరు మాట్లాడుకోకపోతే మరి గతంలో ఏ సందర్భంలోనైనా కానీ ఏదైనా మద్దతు ఎవరిదైనా అవసరం వచ్చిందంటే నేనున్నా ఎస్ సార్ అనుకుంటా ముందరికి పోయి ఆ రోజున జిఎస్టీ విషయంలో కానీ, డిమానిటైజేషన్ విషయంలో కానీ, ఆర్టీఐ విషయంలో కానీ, ఆర్టీఐ అమెండ్మెంట్ విషయంలో కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజున హౌస్లో కూర్చొని సిద్ధించడానికి కారణమైనటువంటి మీరా కుమార్ గారిని కూడా పక్కన పెట్టి ఎవరికి అన్కండిషనల్గా సపోర్ట్ చేశారండి? బీజేపీకి కదా. ఆ రోజున వాళ్ళకి వీళ్ళ మద్దతు అవసరం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి 10 హామీలు నెరవేరలేదు ఈ రోజు దాకా, ఈ 10 హామీలని మీరు నెరవేర్చినట్లయితేనే మేము మద్దతు ఇస్తామని చెప్పేసి బార్గెన్ చేస్తే ఆ రోజున తెలంగాణకి ఇంత లాభం చేకూరేది కదా. సరే, మీరు చెవు దగ్గర నోరు పెట్టేసి గుసగుసలు మాట్లాడుకొని నాకు అది నీకు ఇది చేస్తారని చెప్పేసి ఏం మాట్లాడుకున్నారో మాకైతే తెలియదు, యావత్ తెలంగాణ సమాజానికి తెలియదు. కానీ మీ చర్యలతోని సుస్పష్టమైనటువంటి భావన కలిగింది ఏంటంటే వీళ్ళు వాళ్ళు ఒక్కటి కాదు, వీళ్ళు వాళ్ళు వేరు కాదు, ఒక్కటి అనేది సుస్పష్టంగా కూడా తెలిసింది. ఆ రోజులలో ఎట్లుంటే 2016 సంవత్సరంలో అసలు ఇక్కడికి వచ్చేసి షబ్బాస్ టీఆర్ఎస్ అని జబ్బా మీద ధరిస్తే 27కి షబ్బాస్ అని చెప్పేసి బీజేపీ అని జబ్బా మీద ధరిచారు. ఇద్దరు కూడా పరస్పరంగా చేసి ఆ రోజున ఈ కోమటికుంట దగ్గర మోడీ గారు వచ్చేసి మిషన్ భగీరథ 42,000 కోట్లతో మేము ప్రారంభోత్సవం చేస్తున్నాము అంటే ఆయన వీడికి వచ్చేసి కోమటికుంటలో ఒక గోదావరి పైప్ లైన్కి బొక్క పెట్టేసి ఆడి నుంచి ఒక ట్యాప్ ఇప్పదీసి ఏదో అప్పటికే మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినట్టు 2016 ముచ్చట చెప్తున్నా వచ్చేసి మోడీ గారు వచ్చేసి ఇక్కడ దీన్ని ప్రారంభోత్సవం చేసినటువంటి సందర్భం ఉంది. తర్వాత ఈ దేశంలో ఇటువంటి మిషన్ భగీరథ అన్నది ఎక్కడ కూడా లేదు, దీన్ని మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి, దానికి మనం కేసీఆర్ గారితో చేయాలని చెప్పేసి స్టడీ టూర్లకు వచ్చినట్ట తెలంగాణ రాష్ట్రానికి మిషన్ భగీరథ చూడటానికి. ఎందుకంటే ఎడబడతాడు రోడ్ల మీద పైపులు వేసి ఉన్నాయి కదా, ఇదేదో అనుకున్నారు అప్పట్లో. మరి ఆ రోజున మోడీ గారిని పిలిపించుకొని మీరు మోడీ గారికి కూడా తెలిసి ఇది పైపుకు బొక్కబెట్టి ఓపెన్ చేస్తున్నారని చెప్పేసి అయినా కానీ మీకోసం అంత సేవ చేసిండ్రు. తర్వాత బీజేపీ ప్రతినిధులు కానివ్వండి, బీజేపీ మోడీ కేడీ కాదు, ఏదైనా మాట్లాడతారు. ఆ రోజున ఒక్కటండి, ఏమన్నా మాట్లాడుకోనండి, మాకు సంబంధం లేదు, అయ్యా నాకు మోడీ గారు నా కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నా, జర మీ సహకారం కావాలని చెప్పేసి అన్నాడని రామచంద్రారెడ్డి చెప్పడంలే, కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు చెప్పడంలే, మోడీ గారే స్వయంగా చెప్పిండు ఈయన వచ్చేసి నన్ను కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పేసి నన్ను అడిగిండు, నాకు తెలియదని నేను చెప్పినా అని చెప్పేసి ఆయన ఒక బహిరంగ సభలు చెప్పిండ్రు. అంటే ముఖ్యమంత్రిని చేసేంతటి అంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని కూడా మోడీ గారితో డిస్కస్ చేస్తుంటే మరి తెలంగాణ ప్రజల దగ్గరకు వచ్చేసి శత్రువు అమిత్ షా శత్రువు లేకుంటే బీజేపీ శత్రువు ఇంకా ఉన్నది ఎస్ అంటే ఎట్లా నమ్ముతారు తెలంగాణ ప్రజలు? ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, ఇది సరే కారణాలు ఏమైనా ఎలక్షన్ స్టంట్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు, ఇది మళ్ళీ ఒకసారి ఫ్లేర్ అప్ అవుతుంది. ఒక లేటెస్ట్ కొన్ని దగ్గర వస్తుంది నేను అందుకే అంటున్నా ఎలక్షన్ దగ్గర స్టంట్ అయి ఉండొచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, కానీ కొన్ని అంశాలు కూడా దానికి సింక్ అవుతున్నాయి. దట్స్ వాట్. ఒకటండి, వాళ్ళు ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు, బట్ సింక్ చేయగలరు. ఇప్పుడు అధికారంలో కూర్చున్నారు కాబట్టి కొద్దిగా ఎక్కువ కవరేజ్ ఎక్కువ వ్యవహారం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే స్ట్రైట్గా దీంట్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీని బీఆర్ఎస్కు దగ్గర చూపించే ప్రయత్నం ఏంటంటే మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బీఆర్ఎస్కు దూరం చేయాలి. ఉద్యమం రోజు నుంచి ఆ తర్వాత లాస్ట్ 10 yearsలో మైనార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ కేసీఆర్ గారు అన్ని వర్గాలను సమానంగా చూసి మైనార్టీ సోదరులు వాళ్ళు ముస్లిమ్స్ అయి ఉండొచ్చు, క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు, మిగతా జైన్స్ అని మిగతా వాళ్ళు కొంత ఏ వర్గాలనైనా కానీ మిగతా వర్గాలతో సమానంగా చూశారు. ఎక్కడ డిస్పారిటీ చూపించలేదు. నిధుల కేటాయింపులో కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను పైకి తీసుకురావడంలో కానీ వాళ్ళ విశ్వాసాలని గ్రహించి వాటి గౌరవం ఇవ్వడం కానీ వాళ్ళ ప్రార్థనా స్థలాల పరిరక్షణ కానీ మరొకటి చూసాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బీఆర్ఎస్ వెంబడికి బలంగా ఉన్నారు. మొన్న ఫలితాల్లో కూడా చాలా చోట్ల మైనార్టీ సోదరులు మెజారిటీ మోరార్లెస్ కాదు మొత్తంగా
బీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉన్న విషయం వాళ్ళకు అయింది. అదొకటి మింగుడు పడతలేదు రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి ప్రతిరోజు పని కట్టుకొని ఒక అబద్ధాన్ని 10 సార్లు ప్రచారం చేస్తే నిజమని జనాలు నమ్ముతారు అని చెప్పేసి మైనారిటీ సోదరులలో ఒక చీలిక తీసుకురావడం కోసం వాళ్ళ మనసులలో బీజేపీకి బీఆర్ఎస్ దగ్గర ఉందంటే వాళ్ళు బీజేపీని వ్యతిరేకిస్తారు కాబట్టి బీఆర్ఎస్ను కూడా సహజంగా వ్యతిరేకిస్తారనే ఒక భావనను పెంపొందించే ప్రయత్నం రిపీట్ జరుగుతూ ఉంది. అది తెలుసుకోలేనంత అమాయకులం మేము కాదు, అది తెలుసుకోలేనంత అమాయకులు మైనారిటీ సోదరులు కాదు. అదే విషయాన్ని గమనించాలి. కాబట్టి అది ప్రధానమైన ఎజెండా. రెండవది, మేము ఈ మధ్య కాలంలో చాలాసార్లు చెప్పాం, బీఆర్ఎస్ బీజేపీ దగ్గరగా ఉంటే ఎన్నికల్లో సహకరించుకోవాలి కదా. వాళ్ళైతే మమ్మల్ని వ్యతిరేకించారు కదా. ఎన్నికల్లో సహకరించుకొని ఉంటే కరీంనగర్లో బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీద ఓడిపోయారు. బోధులో స్వయం బాపురావు గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ గారి మీద ఓడిపోయారు. ధర్మపురి అరవింద్ గారు కోరుట్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ గారి మీద ఓడిపోయారు కదా. అంబర్పేటలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీజేపీని ఓడించారు. కిషన్ రెడ్డి గారు గెలవలేనటువంటి ఒక ఆలోచన విధానంతో కృష్ణారావు గారిని బలి చేశారు. అంటే 4 చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులను ఓడించింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అంటే ప్రజల్లో బలంగా బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించగలిగే శక్తి. మీరు మునుగోడులో కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి పోయి పోటీ చేస్తే ప్రజలు బీఆర్ఎస్నే గెలిపించినారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పైన అధికారంలో ఉంటే కూడా సర్వశక్తులు ఒడ్డిగితే కూడా బీజేపీని నిర్వహించగలిగే శక్తి కాంగ్రెస్కు లేదు, బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని ఓటు ద్వారా తెలియజేసిండ్రు. అయినా మీరు రోజు ఈ రాగం అందుకుంటే మీ ఎజెండా ఏమిటి అనే విషయం నాకు అర్థం కావట్లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు జనరల్గా నాకు తెలుసు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ కావాలన్నా, అమిత్ షా అపాయింట్మెంట్ కావాలన్నా, ఆఖరికి వాళ్ళకి ఈ మధ్య కాలంలో చాలా దగ్గర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్కోసారి వెనక ముందు ఢిల్లీ పోయానికి వచ్చిన సందర్భాలు కూడా మనం చూసినాం. చంద్రబాబు నాయుడు గారు అయితే మనం చూసినాం ఎట్లా ఏడిపించారనేది. మరి రేవంత్ రెడ్డి గారు ఇట్లా అనుకోగానే అట్లా ఢిల్లీలో మోదీ గారు అపాయింట్మెంట్ దొరుకుతుంది, అమిత్ షా గారు అపాయింట్మెంట్ దొరుకుతుంది. కాంగ్రెస్ మన బీజేపీ ముఖ్యమంత్రుల కంటే కూడా ముందుగానే అందరూ ఐఎమ్ టాకింగ్ పాలిటిక్స్ ఇన్ ఇట్. పాలిటిక్స్ నేను గవర్నమెంట్ మీరు చెప్తుంటే నేను అన్ని ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం రామచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారికి అందరికంటే ముందు అపాయింట్మెంట్ దొరికినాయి, కేటీఆర్ గారికి కూడా దొరికినాయి. ఓకే, ఇటువంటివి జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తే మీరు ఏమన్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒప్పది ఎట్లనే నేను ఇప్పుడు కూడా వద్దనట్లే. ఇప్పుడు లేదు 2 రోజులు వెయిట్ చేశాడు అక్కడ. కేంద్రంతో సఖ్యతగా ఉండాలని అనుకునే రేవంత్ రెడ్డి గారి వ్యవహారాలు నేను తప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం తోటి తప్పు మంచిగుంటే నేను చెప్తాం, కానీ ఉండాలి కూడా. కానీ దాంట్లో ఉండే పొలిటికల్ ఇప్పుడు చర్చ ఏంటి, పొలిటికల్ మీద అలైన్మెంట్ ఉందని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలిసే అవకాశమే లేకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలోని నాయకులు బీజేపీ ప్రధాన నాయకత్వానికి దగ్గర ఉండే ప్రయత్నం చేయొచ్చు కదా సొంత జెండా పెట్టుకొని. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి కిషన్ రెడ్డి గారికి ఒక బ్రహ్మాండమైన అండర్స్టాండింగ్ ఉంటుంది, దాని లేదు సందేహం లేదు. అందుకనే ఆడ అపాయింట్మెంట్లు స్పీడ్ దొరుకుతాయి కాదండి. కిషన్ రెడ్డి గారికి దాసు నేను చెప్తున్నానండి, దాసు అది మాట్లాడేమంటుంది కదా. నేను చెప్పేది దాసో శ్రవణ్ గారు కానీ కుర్ర సత్యనారాయణ గారి అపాయింట్మెంట్స్ లో గవర్నర్ గారు వహించిన తీరు, నిన్న కోదండరామ్ గారు ఆమీర్ అలీ ఖాన్ గారి విషయంలో మన గవర్నర్ గారు వహించిన తీరు అది డిఫరెంట్. అదే గవర్నర్ గారి విషయంలో మీరు వ్యవహరించిన తీరు, అదే గవర్నర్ గారి విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి రాజ్భవన్ కి వెళ్ళి ఎంతకంటే బ్రహ్మాండంగా ఉన్నామండి. అట్లా లేదు. ఎప్పుడైతే గవర్నర్ గారి వ్యవహార శైలి బీజేపీ ఎజెండాకు అనుగుణంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉందో అక్కడ కొంతమేరకు విభేదాలు వచ్చి, కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడారు గవర్నర్. ఎప్పుడు వాడలేదు. నేను ఏమంటే ఎవరైనా మాట్లాడిన దాంట్లో 1-2 పదాలు దొరికితే అది పార్టీ భావనగా తీసుకోవద్దు అనేది మేము చాలాసార్లు అప్పుడు క్లారిటీ ఇచ్చేసినాం. నరసింహన్ గారు ఉన్నారు, నరసింహన్ గారి తర్వాత తమిళసాయి గారు వచ్చారు. వారిని వెల్కమ్ చేయడంలో కానీ వారిని ఆదరించడం కానీ ఎక్కడ ఎంత పోలే. ఒకటి కేస్ టు కేస్ ఇష్యూ కాదనట్లా. ఇక్కడ అసలు బీజేపీ తోటి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ మినిమం అండర్స్టాండింగ్ ఉండే అవసరం భారత రాష్ట్ర సమితికి లేదు, అది ఉండబోదు. క్లారిటీ చెప్తున్నాను, వేరే ఏ అంశమైనా కానీ చెప్తున్నాను. నేను జాతీయ స్థాయిలో మీరు ఇంతకుముందు జాతీయ పార్టీ కాకుండా మళ్ళీ తెలంగాణ ఇంతకుముందు మిస్టర్ చదివారు కాబట్టి గతంలో ఏదో ఎన్నికలు జాతీయ స్థాయిలో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకొని ఇచ్చేటువంటి ఒక మద్దతు అయి ఉండొచ్చు, కానీ అండర్స్టాండింగ్ గురించి అవసరం లేదు. ఎవ్రీబడి నోస్ ది కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిట్వీన్ రేవంత్ రెడ్డి అండ్ కిషన్ రెడ్డి, దాంట్లో ఏం సందేహం లేదు. అందరి నుంచి దేశం వచ్చాడే కదా. నేను చెప్తే మీకు
నేను ఎక్కువగా దాన్ని డీటెయిల్ చేయాలని మీరు అనుకోరు. కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కిషన్ రెడ్డి గారికి మధ్య అత్యంత అన్యోన్యమైన సంబంధం ఉందని మీరు అనండి. నాకు తెలియదు, ఉందో లేదో నాకు తెలియదు. చెప్పను ఉందని చెప్పండి. ఒకటి మాత్రం మేము చాలా క్లోజ్ గా వింటున్నది ఏంటంటే కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి మా దగ్గరగా ఉంటారనే ప్రచారం అయితే ఉంది. మోడీ గారు చెప్పారు కేసీఆర్ నా దగ్గరకు వచ్చి కేటీఆర్ ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు అని చెప్పి. అది ముఖ్యమంత్రి గారు ఒకవేళ పోయి ఉంటే మాట్లాడి ఉంటే మోడీ గారు చెప్పినారు కదా. మోడీ గారు అబద్ధం ఆడారని అంటే అనండి మీరు. నేను ఎందుకంటే ఇప్పుడు స్థాయిలో కిషోర్ గారు ఇది కొంచెం అగ్గి తెలుస్తుంది. అగ్గి రాజుకుంది ఎలక్షన్ ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎట్లయితే ఇది వెళ్ళిందో. కాకపోతే అప్పుడు జనంలోకి పూర్తిగా వెళ్ళేంత టైం లేకుండా నిజానికి. ఇప్పుడు టైం కూడా ఉంది వాళ్ళకి తీసుకెళ్ళడానికి. జనం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి దేశంలో. సో నిజంగా బీఆర్ఎస్తో ఆ రకమైన అండర్స్టాండింగ్ కానీ లోపాయికారి ఒప్పందాలు అవగాహనలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే కాంగ్రెస్ మీకు బద్ధశత్రు. ఏమో ఆయన అన్నట్టు వ్యక్తులుగా ఏమైనా ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చు అటు రేవంత్ రెడ్డి గారికి కిషన్ రెడ్డి గారికి, నాకు తెలియదు. ఐఎమ్ నాట్ సర్టిఫైయింగ్. కాకపోతే పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూడా బద్ధశత్రువులు. రైట్ అండి? అంతే కదా. ఈ సందర్భంలో ప్రాంతీయ పార్టీలతో బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని బట్టి ఏమో బీఆర్ఎస్ తో అలాంటి అవగాహన ఉందేమో అనుకుంటున్నారు. ఎనీ ఛాన్స్? ముందు వెంకటకృష్ణ గారు, మీకు, శ్రీధర్ రెడ్డి గారికి, రామచంద్రారెడ్డి గారికి, అట్లాగే మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో చిన్న విషయం అండి. అసలు మీరు గమనిస్తే గత 2-3 రోజుల్లో అక్కడ కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్తాను. భారత్ జోడో న్యాయ యాత్ర అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒక వారం క్రితం మొదలుపెట్టారు. వారు ఏ రాష్ట్రాల్లోకి వెళ్తున్నారో ఇండి అలయన్స్ అని ఒకటి పెట్టుకున్నారు అంతకుముందు. ఆ రాష్ట్రాల్లో ఆ అలయన్స్ పార్ట్నర్లందరూ దాదాపు ఇక మేము ఈ అలయన్స్లో లేము అన్న విధంగా, అటు మమతా బెనర్జీ గారు ఇండిపెండెంట్గా వెళ్ళిపోతాము, అసలు బీజేపీనైనా కాంగ్రెస్నైనా కమ్యూనిస్టులనైనా నిలువరించగలిగేది కేవలం తృణమూల్ అని చెప్పి ఈరోజు పేపర్లో స్టేట్మెంటే వచ్చింది. దాని తర్వాత ఇటు బీహార్, నెక్స్ట్ బీహార్లోకి వచ్చేసరికి ఇప్పుడు జేడీయూ నితీష్ కుమార్ గారు అంతకుముందు ఎప్పుడైతే బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు బీజేపీ మరియు జేడీయూ కలిసి ఎన్డీఏగా ప్రజల దగ్గరికి వెళ్ళాయి, మద్దతు వచ్చింది, ముఖ్యమంత్రి వారు అయ్యారు. దాని తర్వాత వారు మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్ళారు, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ నుంచి వాపసు వచ్చారు. ఇప్పుడు ఎక్కడైతే ఈ ఇండి అలయన్స్ దేశం మొత్తంలో మనకు ఒక ఛాన్స్ ఉంది అని అనుకున్నారో అక్కడక్కడల్లా రాహుల్ గాంధీ గారు ఈ న్యాయయాత్రలో వెళ్తున్న కాడల్లా కుప్పగూలిపోతోంది ఇండి అలయన్స్. ఇంతలోపల ఎస్పీ వారు కూడా అంతకుముందు చాలా, ఈవెన్ అఖిలేష్ యాదవ్ గారు చాలా రాహుల్ గాంధీ గారి మీద కొన్ని కామెంట్లు చేశారు. ఆప్ వారైతే అక్కడ పంజాబ్లో 13-13 మేమే కంటెస్ట్ చేస్తున్నామని ఏదో డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న అయినా కానీ ఆప్ కాంగ్రెస్ కలిసి మేము చండీగఢ్ మేయర్ అవుతాము అని అంటే అసలు పైన లీడర్లు ఇది చేసుకుని ఉండొచ్చు కానీ కింద కౌన్సిలర్లు సహకరించగా అసలు ఇన్వాలిడ్ ఓట్లు వేసి పడేశారు. సో ఇది పరిస్థితి అండి. ఈ రోజు వీళ్ళు కాంగ్రెస్ ఇప్పుడు ఏం మాట్లాడాలి మన దగ్గర? ఎక్కడ ఇప్పుడు 17 సీట్లు వస్తే కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? 17 సీట్లు వస్తే కానీ మేము ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోలేము అంటే మేము ఇచ్చిన హామీలన్నీ ఇంప్లిమెంట్ చేస్తాము. 17 మీరు ఇవ్వాలంటారు. 17 అంటే ఈవెన్ ఎంఐఎంది వారు ఎప్పుడు వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఒకటి సార్ విపక్షాలు దాంట్లో కేసీఆర్ గారు అర్థమేలేండి. అంటే నేను అనేది ఏంటంటే ఇవ్వమనడంలో నేనేం తప్పనట్లేదు. ఇవ్వమని ప్రతి పార్టీ కూడా అడుగుతుందండి. 17 అడుగుతుంది, ఇంకా వీలైతే ఎక్కువ కూడా ఇవ్వమని అంటది. కానీ నేను అనేది ఏంటంటే వీలైతే అది కాదు కానీ వీలైతే అయితే నేను అనేది ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ మన రాష్ట్రంలో ఒక ఇష్యూ కావాలి, ఒక ముద్ద కావాలి. ఇటు సైడ్ చూస్తుంటేనేమో ఇచ్చిన గ్యారంటీల అమలు మీద ప్రశ్నలు అడుగుతున్నారు జనాలు. అటు సైడ్ చూస్తుంటేనేమో మనము రాగానే కాళేశ్వరం మీద అది ఇది మేము అసలు ముర్ము గారికే రాసాము అసలు సిబిఐ ఈడీ అని చెప్పి అంటే దాని మీద ఒక అడుగు ముందుకేసే పరిస్థితి లేదు. మరి కారణాలు ఏవో కాంగ్రెస్ వారికే తెలుసు, అది లేదు. ఇక్కడ రాహుల్ గాంధీ గారి విషయము కొంచెమన్నా మన దేశ నాయకుడు అని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, వారి యాత్ర ఇట్లా అవుతోంది అట్లా అవుతోంది అని చెప్పి ఒక 2 స్టేట్మెంట్లు ఇక్కడి నుంచి ఇద్దాము అని అంటేనేమో అక్కడ బీజేపీ వారికి గజగజ వణికిపోతున్నారు. రాహుల్ గాంధీ గారు వస్తుంటే రాష్ట్రం తర్వాత రాష్ట్రము అసలు ఆయనకి ఇది చేస్తోంది అది చేస్తుంది అని అందామంటేనేమో ఎక్కడికి పోతే అక్కడ ఇండియా అలయన్స్ కుప్పగూలిపోతోంది. ఇప్పుడు ఏం మాట్లాడాలి? మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి అన్నట్లుగా బీఆర్ఎస్ బీజేపీ టుగెదర్
అనేది ఒకటైతే ఇక అది అరిగిన రికార్డు మళ్ళీ వేశారు. అంతకు మించి మరి రామచంద్రారెడ్డి గారు చాలా చెప్పాలి, నేను చెప్తాను అంటున్నారు. ఏం చెప్తారో నాకు అర్థం కావట్లేదు. చెప్పండి రామచంద్రారెడ్డి గారు, మీరు ఇంతకుముందు మీరు ఒక్క ఉదాహరణ ఇస్తాను. అదాని అని చెప్పేమో రాహుల్ గాంధీ గారు రోజు అదాని ప్రధాని అంటారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో అదాని గారితో ఎంఓయూలు సైన్ చేస్తారు. అక్కడనేమో అంతకుముందు మోటార్లకు మీటర్లను కేసీఆర్ గారు అసలు అగ్రికల్చరల్ సబ్సిడీలు బ్యాన్ చేయమంటోంది కేంద్రము, సబ్సిడీలు ఇవ్వద్దంటే, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వద్దంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి నేను ఆ పార్లమెంటరీ కమిటీలో నేను మెంబర్ని, ఆ చట్టం తెచ్చిన దాంట్లో అసలు అట్లాంటిది లేనే లేదు అని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక వాళ్ళు చెప్తారు. కొండా సురేఖ గారు రెండు సార్లు బీఆర్ఎస్ ని అసలు మీరు కేంద్రంతో మోడీ గారితో సరైన రిలేషన్స్ పెట్టుకోకనే రాష్ట్రానికి నష్టమైంది. ఈవెన్ దేశ భద్రత విషయంలో నేవీకి ల్యాండ్ ఇవ్వడానికి మీకేమి కష్టం అని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ మంత్రులు అంటూ ఉంటే మీరేమో బీజేపీ బీఆర్ఎస్ గెలిచిందని అంటారు. ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు, ఎవరితో పోటీ పడి ఎవరికి ఎక్కడ గెలిచామో మేము ఓడించాము మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు ఉండొద్దు అని ఎవరు అనట్లేదు. ఎలా అంటారు సార్? మీరు కాదు, బీఆర్ఎస్ అన్నా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నర్ గారితో గౌరవంగా ఉండడము కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాబట్టి అందరి మధ్య ఒక అన్యోన్య ఉండాలండి. ఈవెన్ కోర్టులు కూడా చెప్పారు సమన్వయం ఇవన్నీ ఉండాలి. సో అది వేరు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు అదాని ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు మీరు. అదాని ఇస్ ఎ బిజినెస్ మ్యాన్, రైట్? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి రాగానే అదాని నిలగొట్టాడు అక్కడి నుంచి. మళ్ళీ అదే అదానితో ఆయన టైప్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని రాసిస్తున్నాడు. ఆ కంపెనీలకి, అదానికి వ్యక్తిగతంగా కాదు. అట్లాగే అక్కడ వద్దన్న డాటా సెంటర్ తీసుకొచ్చి తెలంగాణలో కేటీఆర్ గారు అన్న ఆయన సంతకాలు పెట్టారు, అదాని కంపెనీ. అట్లా ఇంకా 2-3 పెట్టినట్టున్నారు. బిజినెస్ పరంగా, సంస్థల పరంగా హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఒకటి తీసుకొచ్చారు. ఆహ్వానించారు, చేయాలి కూడా. కానీ అదాని ప్రధాని అనేది ఎక్కడ వస్తుంది అని అంటే కొన్ని స్కామ్స్ బయటపడ్డాయి. అదే పేపర్స్, తర్వాత ఇంకోటి ఇటువంటి రకరకాలు వచ్చినాయి కాబట్టి ఆ టాపిక్ వస్తుంది. అది వేరు, ఈ ఎస్టాబ్లిష్మెంట్ వేరు కదా. దాన్ని దీన్ని ముడిపెట్టలేదు. పైగా బోతార్ ఫ్రమ్ గుజరాత్ లో ఎక్కువ జరుగుతుంది అనేది ఒకటి వస్తుంది. తర్వాత వేరే విషయాలు. రైట్. రామచంద్రారెడ్డి గారు, అసలు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఈ సంబంధాలు ఉన్నాయి, వీళ్ళిద్దరు ఒకటే, ప్రజల్ని మభ్య పెడుతున్నారని ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో మీరు యాడ్ అవుతున్నాయి కాబట్టి వాటిని మిక్స్ చేస్తున్నారు. ఇప్పుడున్న ఫ్రంట్ లైన్ లో ఉన్న పార్టీలో మీది ప్రధానమైన పార్టీ కాబట్టి బ్రహ్మాండంగా దాన్ని వాడుకొని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కానీ ఏంటి వాటికి ఆధారాలు ఏంటి? ఇప్పుడు ఏదో ఉంది వాళ్ళిద్దరు ఒకటే అంటే అయిపోదు కదా. ఇప్పుడు ఎంఐఎం బీఆర్ఎస్ ఒకటే అంటే కొద్దిగా వాళ్ళు ఫ్రెండ్స్ గానే ఉన్నారు, ఓపెన్ గానే మాట్లాడుకుంటారు కాబట్టి అది రైట్. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనడానికి మీ దగ్గర ఉన్న ఇవేంటి, ఆధారాలు ఏంటి? ఇప్పుడు వెంకటకృష్ణ గారు, గతంలో నేను ఇందాక చెప్పాను కదా, మోడీ గారిని తీసుకొచ్చేసి ప్రారంభోత్సవం చేస్తే పైపుకు బొక్కబెట్టి ఇది స్టోరీ అని తెలిసినా కానీ ఆయన సపోర్ట్ చేయకపోయి షబ్బాస్ అని చెప్పేసి అని వెళ్ళిపోయారు ఆ రోజున. తర్వాత వచ్చేసరికి ఎంతోమంది మంత్రులు బీజేపీ నాయకులు వచ్చేసి కూడా విందు ఆరగించి ఆ ప్రగతి భవన్ అనే దాంట్లో, గతంలో ఉన్న ప్రగతి భవన్లో షబ్బాస్ కేసీఆర్ అసలు నీలాంటి దేశానికి ఉండాలని పోయినరు. తర్వాతకు వచ్చేసరికి అనేక సందర్భాల్లో కూడా అన్కండిషనల్గా ఇందాక నేను చెప్పాను కదా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి పణంగా పెట్టి ఆ రోజున మద్దతు ప్రకటించినటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా ఈ రోజున కవిత ఎక్సైజ్ కేసులో చూసినట్లయితే చూడండి, మనీష్ సిసోడియాన్ కానీ లేకుంటే అంటే అటువంటి ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా ఈ రోజున ఇంకా కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి చేసింది. మరి ఈ రోజున బెయిల్ రావటం లేదు. ఈ రోజున నేను అనేది ఏంటంటే, ఈ రోజున ఈమె మొబైల్ని పగలగొట్టింది అని చెప్పేసి క్లియర్ కట్గా తెలిసింది. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది, రిట్రీవ్డ్ డేటా ఉన్నది. ఉన్నప్పటికీ కూడా విజయ గర్భంతో పోయి ఇట్లా చేతులు ఒప్పుకుంటూ ఆడ జబ్బలు తెరిచి వస్తుంటే కూడా వీళ్ళు చప్పుడే కూకున్నారంటే దాని అర్థమైంది. బీజేపీ మీద విమర్శ నేను చేయటం కాదు, వేరే రాజకీయ పక్షం చేయటం కాదు, సొంత పార్టీ నాయకులు కూడా ఆ రోజున చేసి మనము కవితని మీరు చేసినటువంటి పరిస్థితికి మన పరువు పోతుంది, మన పార్టీ పరువు పోతుంది అని చెప్పేసి చెప్పారు. అందులో ఒక ఆయన బండి సంజయ్ గారు కూడా ఉన్నాడు. తర్వాత బండి సంజయ్ గారు పక్కకి వెళ్ళిపోయాడు, ఏది బీజేపీ అధ్యక్షుడి నుంచే.
ఇవన్నీ ఎందుకు వచ్చింది? బీజేపీ అధ్యక్షుడు ఎందుకు చేసిండు? సరే అంతో ఇంతో తెలుసో తెలియక బండి సంజయ్ కవిత గురించి కాళేశ్వరం గురించి మాట్లాడినందుకే కదా బండి సంజయ్ పదవి పోయింది. ఎస్, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నేను చెప్తున్నా ఇవన్నీ ఉదాహరణలు. ఇప్పుడు నేను పోయి మోడీ గారు నా చెవులు వచ్చి చెప్పలేదు, కేసీఆర్ గారు నా చెవులు వచ్చి చెప్పలేదు, మా నాయకుల చెవులు చెప్పలేదు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులని, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని రెండింటిని కూడా క్రోడీకరించినట్లయితే మనకు అర్థమయ్యే విషయం ఇది. దాన్ని తెలంగాణ యావత్ సమాజం కూడా నమ్మింది. దాంతో క్లియర్ కట్ గా తెలిసిపోయింది కిషన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు, బండి సంజయ్ కాదని చెప్పేసి లబ్ధి చేకూర్చడం కోసం. కేంద్రం నీది, రాష్ట్రం నాదని చెప్పేసి కేసీఆర్ గారు ఎప్పుడైతే నినాదం అందుకుందో ఆ నినాదం ఈ రోజు దాకా కూడా కంటిన్యూ అవుతుంది తప్పితే వేరేది కాదు. కానీ ఇక ఇది దీన్ని బట్టి మేము 100% కూడా వీళ్ళిద్దరి మధ్యన మంచి అవగాహన ఉన్నది. వీళ్ళిద్దరూ ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి అవిభక్త కవలలు అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇప్పటికి కూడా అదే మాట మీద ఉన్నాం. ఇంకొక విషయం ఉంది, ఆదాని ఉన్నాడు, ఆదానితో మీరేంది పెట్టుబడులు పెట్టియటం ఉన్నాడు. ఆదానికి నాకేమైనా గట్టి పంచాయతీ ఉందా తెలంగాణ రాష్ట్రానికి? ఆ రోజున ఆదాని భారతదేశం యొక్క పరువు తీస్తున్నాడు, ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్నాడు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి ఈయన మీద అంటే మాకు హక్కు లేదని చెప్పేసి అన్నది బీజేపీది ఒక ప్రైవేట్ వ్యవహారం అని. ఆ రోజున ఎస్బీఐ ఇన్సూరెన్స్ రెండు సంవత్సరాల దగ్గర నుంచి భారీగా రుణం తీసుకున్నప్పటికీ కూడా ఆ రోజున ఇగ్నోర్ చేసినటువంటి పరిస్థితి ఈ బీజేపీది కాదు ఆ పాపం అని చెప్పేసి అడుగుతున్నాం. ఓకే, ఆయన చేసిండు, కేంద్రం చర్యలు తీసుకోలేదు, అంత మాత్రం చేత 12,000 కోట్లు తీసుకొచ్చేసి ఇక్కడ పెడుతుంటే మేమేదో ఏదో ఒక సంస్థను ఏదో ఒక సంస్థను కట్టబెట్టడం లేదు అదానికి మేము. ఆయన వికే గారు చెప్పండి సార్, వింటున్నారా? వెంకటకృష్ణ గారు, మేము ఆయన తీసుకొచ్చినటువంటి 12,000 కోట్ల రూపాయలకి మేము ఎక్కడ కూడా ఏ సంస్థని రాసియటంలే, ఏ భూమిని రిజిస్ట్రేషన్ చేసి అప్పనం గీయటంలే, ఏ ఔటర్ రింగ్ రోడ్ లాంటి దాన్ని కూడా ఇవ్వటంలే. ఆయన డబ్బులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెడుతుంటే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాము, దానికి గాను ఆయన ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తారంటూ తప్ప అండి ఇందులో. ఆయన అదాని అయితే ఇంకొకటి అయితే శ్రీధర్ రెడ్డి గారు పెడతారన్నా, కిషోర్ రెడ్డి గారు పెడతారన్నా కానీ వేరే పార్టీ వాళ్ళు అని చెప్పేసి మేము ఉన్నాం. రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తాం, పెట్టండి అని చెప్పేసి ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు. ఇది తప్పట్లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన. అదేవిధంగా ఇంకొక విషయం చేసినట్లయితే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అనేవి అక్కడ రేవంత్ రెడ్డి గారు మోడీ గారు కాదు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, అక్కడ భారతదేశ ప్రధాని, ఇద్దరి మధ్య ఖచ్చితంగా సరైనటువంటి అవగాహన ఉండాలి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సబార్డినేట్ కాబట్టి, అంటే డైరెక్ట్ గా కాకపోయినా కానీ సబార్డినేట్ కాబట్టి పోయి అయ్యా మా రాష్ట్రానికి అవసరం ఉన్నది, దయచేసి ఏదో ఒకటి చేసి మా రాష్ట్రాన్ని ఈ టీఆర్ఎస్ వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పుల ఊపిలో దించేసిపోయినారు, మేము బతకాలంటే మాకు అంత ఎంతో ఆర్థిక సాయం కావాలని చెప్పేసి రావాల్సినటువంటి హామీల కోసం పోయి మోడీ గారిని ఏమాత్రం కూడా భేషజాలు లేకుండా పోయి కలవటం తప్పండి. మా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు కానీ పోయి కలవటం తప్ప? మేము రాష్ట్రం కోసము భేషజాలు మాకుండవు. మాకున్నదల్లా ఒకటే ఏం, ఈ రాష్ట్రాన్ని పునరుజ్జీవనం చేయాలి, పునరుద్ధరించాలి, లేకపోతే తెలంగాణ ప్రజలు ఆగమైపోతారు, మేము ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఎట్టయిపోతుందని చెప్పేసి ఒకే ఒక భావంతో మేనం. ఇంకొక విషయం ఉంది, ఇందాక మన మిత్రులు మన కిషోర్ గారు చెప్తున్నారు, మేము కేంద్రంలో రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి హామీల్ని అమలు చేయలేము అని అన్నట్లు చెప్తున్నారు. మేము అన్నది ఏంటంటే కేంద్రంలో కనుక మా ప్రభుత్వం ఉంటే మేము పోయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కావలసినటువంటి నిధులని కొంచెం ఫ్లెక్సిబుల్గా తెచ్చుకోగలుగుతాం. ధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థని పునరుద్ధరించడం కోసం మేము పోయి అక్కడ ప్రధానమంత్రి గారిని అడుక్కునేటానికి ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రధానమంత్రి అయితే ఈ విధమైన వెసులుబాటు ఉంటుంది. లేకపోతే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని ఏది మన ఆంధ్రప్రదేశ్ నెట్టేట్ల ముంచున్నాము మోడీ గారు, రామచంద్రారెడ్డి గారు, రేవంత్ గారు మాట్లాడిన ఈ మాటలో అర్థం ఉందని నాకు ఆగండి వినిపిస్తా. సరే మీ ఇంటర్ప్రిటేషన్ దట్ ఈస్ అప్ టు యూ. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా తెలంగాణ భావన మాకు తెలుసు కాబట్టి, మా నాయకులు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా. ఒక్క నిమిషం అండి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు జరగాలంటే కేంద్రంలో అది పరిస్థితి అండి. అది పరిస్థితి. దీంట్లో మీరు చెప్పిన అర్థం ఉందా అండి? రేవంత్ రెడ్డి గారి మాటల్లో మీరు చెప్పిన అర్థం ఎట్లా తీసినరో నాకైతే అర్థం కావట్లేదు. మీరు చెప్పండి. ఇక్కడ మేము ఇచ్చిన హామీలు నిలబెట్టాలంటే 17 సీట్లు రావాలన్నారు. దాన్ని బట్టి ఏం ఇంటర్ప్రిట్ చేస్తారు మీరు చెప్పండి రామచంద్రారెడ్డి గారు. మీరు చాలా సేపు మాట్లాడినరు అన్ని నిజంగా చెప్పండి. మీరు ఒకటి కిషోర్ ఒకటి నేను ఒక మాట చెప్తున్నా ఇప్పుడు చెప్పండి. నేను ఒకటి చెప్తున్నా, అందులో ఎక్కడైనా కానీ ఒక నిమిషం, అందులో ఎక్కడైనా కానీ మేము ఇచ్చినటువంటి హామీలని 17 సీట్లు గెలవకపోతే అమలు చేయమని చెప్పేసి ఎవరన్నా మనం 17 గెలిస్తేనే ఒకటి అది లేటర్ పాయింట్. అది కేంద్రంలో ఇంతకు ముందు స్టేట్మెంట్ అన్నా ఇది ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అనేది వారి మాట గౌరవించండి. మీరు కాదా డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది? అది కదా మీరెన్నప్పుడు తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే తప్పు వచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఎవరు? సరే ఇంకొకటి వెంకటకృష్ణ గారు, లెట్ మీ వీళ్ళిద్దరు ఒకటైపోయి మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఒకటైపోయి మిమ్మల్ని మాట్లాడి మీరు చెప్పేదాన్ని నవ్వులాటగా మార్చుకోవడానికి ఆయన మాట్లాడాడు రామచంద్రారెడ్డి గారు. ఇప్పటిదాకా రామచంద్రారెడ్డి గారు మాట్లాడి ఆయన మాట్లాడుతున్నారు కూడా. ఇప్పుడు గతంలో సరే ముగించండి. వీళ్ళిద్దరు కూడా అడగాలిగా, ముగించండి ప్లీజ్. నేను ఒక్కటి చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా కానీ ఒక చిత్తశుద్ధి ఉందా లేదా అనేది చాలా కొన్ని ఉదాహరణలతోనే పూర్తి స్థాయిలో కూడా అవగతమవుతుంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా తెలంగాణ దానికి అక్కడ ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి ప్లేస్ లేదు. కేసీఆర్ గారికి ఎట్లా ఇచ్చిండండి? 1300 గజాలు ప్రైమ్ లొకాలిటీలు ఇచ్చిండు. అడగంగానే వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఉందంట. పురావస్తు శాఖ తవ్వినట్టు తవ్వితే ఇలాంటి చాలా బయటకు వస్తాయి. చాలా బయటకు వస్తాయండి. రాష్ట్రం కోసం అడగరు వీళ్ళు, రాష్ట్రం కోసం అడగరు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు. ప్లీజ్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఇందులో ఆయన మరి 17 సీట్లు గెలిపిస్తేనే హామీలు నెరవేరుతాయి అనే దానికి చాలా రకాల అర్థాలు వస్తాయి. మరి డెఫినెట్ గా 17 వస్తేనే వస్తే తర్వాత హామీలు అమలు చేయమన్నట్టే ధ్వనిస్తుంది. ఆయన ఉద్దేశం ఏదైనా కావచ్చు లోపల, కానీ కాకపోతే ప్రజలకి ఒక విజ్ఞప్తి చేయడం కోసం ఆ పదం వాడుకున్నారేమో, కానీ అంటే 17 రాకపోతే ఇవ్వవా అనే క్వశ్చన్ వస్తుంది ఇమీడియట్ గా. కాకపోతే ఏంటంటే ఏ ప్రభుత్వం కూడా, ఒక్క నిమిషం రామచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం, ఇప్పుడు దాకా మాట్లాడారు కదా, ఏ ప్రభుత్వం కూడా మాకు మళ్ళీ సీట్లు ఇస్తేనే మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామని అనరు. ఏ ప్రభుత్వం అనడానికి లేదు, అనకూడదు అంటే అది ఇదే. కాకపోతే ఏంటంటే పార్లమెంట్ సీట్ అని గెలవడం కోసం అని ఉంటారు. కేసీఆర్ గారు కూడా అన్నారు గతంలో 100 గెలవాలి మనం అని. ఏమైంది 63 వచ్చినాయి ఫస్ట్. సో అట్లా ఉంటాయి, అది వేరే విషయం. కానీ రైట్, ఇప్పుడు చెప్పండి ఒక మాట ప్లీజ్ మమ్మల్ని కూడా మాట్లాడుకొని. రామచంద్రారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు ఏమో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని చీఫ్ మినిస్టర్ కలుస్తారు, తప్పే ఉంది కదా. అదే కేసీఆర్ గారు కలిసే లేకపోతే ఇంకొకరు కలిసేనేమో కేసీఆర్ గారు మోడీ గారిని కలుస్తారు. ఇదే తేడా వాళ్ళ ఆర్గ్యుమెంట్ లో. వాళ్ళు చెప్పేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ కాదు, వీళ్ళ ఆర్గ్యుమెంట్ అట్లా ఉంది కదా. చెప్తాను. ఇంకొకటి, ఎంతసేపు మీరు చూసారా, మనం రివైండ్ చేసి చూడమని చెప్పండి ప్రేక్షకుల్ని, యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళని. గతంలో 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 అని చెప్పి జపం చేశారు. కానీ రామచంద్రారెడ్డి గారు గతంలో ఏం జరిగిందన్నా, 21 మందిని మిమ్మల్ని గెలిపిస్తే 7గురిని పంపించారు బీఆర్ఎస్లోకి. దాని తర్వాత ఇంకొంచెం దానికి లేటర్గా ఏమైంది, గతంలో 19 మందిని గెలిపిస్తే 12 మందిని పంపించారు. దాని తర్వాత 3 వంతులు కావట్లేదని చెప్పి మీ అధ్యక్షుల వారు ఎంపీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా రిజైన్ చేసి మళ్ళీ బీఆర్ఎస్కి ఇచ్చేశారు. 18, 18లో 12, 3 వంతులు అయిపోయింది అమ్మ అనుకున్నారు. సో గతంలో ఏం జరిగింది? ఇంకా గతంలోకి వెళ్దాము. మీరు వారు కలిసి పోటీ చేశారు, ఒకరి మినిస్ట్రీలో ఇంకొకరు పని చేశారు. ఎంతసేపు గతంలోకి పోదాము?
ఎవరెవరు కలిసి పోటీ చేశారు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇంకా గతంలోకి వెళ్తే సార్ కేంద్రంలో మంత్రివర్యులుగా చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్న గతంలోకి వెళ్తే మా సైడ్ ఏమీ లేదు మీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఇది చేశారు రాజకీయం చేశారు అది కదా గతంలో ఒకసారి విలీనమే అయిదామనుకున్నారు కాలేదు సరే కానీ అది కదా గతం అంటే మీరు గతం ఎందుకు పోతారు మీరు ఏమన్నారు కాళేశ్వరం విషయం మాట్లాడతారు కాళేశ్వరం విషయం ఏమన్నారు 4వ తారీఖు నవంబర్న మీ కాంగ్రెస్ వారు ముర్ము గారికి లెటర్ రాశారు సిబిఐ ఈడీ ఇది చేయండి అని చెప్పి కేసు నమోదు చేయండి అని నవంబర్ 4 డిసెంబర్ 4కు వచ్చేసరికి ఇట్లా కాదు కేసులు పెట్టే ప్రసక్తి లేదు కేసులు పెట్టే ప్రసక్తి లేదు కేసు పెట్టొద్దన్నారా ఒక్క విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సిబిఐ ఒక రాష్ట్రంలో ఒక కేసు ఏ విషయంలోనైనా పెట్టాలంటే ఎయిదర్ రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి కావాలి లేదా హైకోర్టు ఆర్డర్ కావాలి ఈడీకి అవసరం లేదు కదా ఈడీకి చెప్తాను నేను ప్రశ్న ఎక్సలెంట్ క్వశ్చన్ సార్ నేను నిజంగా నాకు మీరు ఆ ప్రశ్న అడిగినందుకు మీకు ధన్యవాదాలు ఈడీకి ఏంటంటే ఒరిజినల్ కేసు ఎప్పుడు ఉండదు ఈడీకి ఎఫ్ఐఆర్ లాంచ్ చేసేది ఉండదు ఏం చేస్తుంది అంటే ఈడీ ఒక కేసు నమోదైన తర్వాత ఆ కేసులో ఫైనాన్షియల్ యాంగిల్ ఉంటే దాంట్లో హవాలా జరిగింది అంటే మనీ లాండరింగ్ జరిగింది అన్న అనుమానం ఉంటే ఈడీ ఎమ్మటే జంప్ అవుతుంది అందుకని ఏసీబీ కేసు కూడా పెట్టట్లేరండి కాంగ్రెస్ వారు నేను అదే అంటున్నాను మీరు లా గ్రాడ్యుయేట్ కూడా అనుకుంటా అవునండి రామచంద్ర రెడ్డి గారు కూడా లాయర్ లాయరే నేను చెప్తాది ఒక్క నిమిషం ఆగండి సార్ ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు నాకున్న బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ చిన్న నాలెడ్జ్ అనుకోండి పోనీ సార్ అట్లా ఈడీకి డైరెక్ట్ గా వెళ్ళి ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు ఈడీ టేకప్ చేయొచ్చు లేదు సార్ చాలా కేసెస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది కదా చాలా కేసెస్ ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఉన్నాయి అందులో 3 ఇంపార్టెంట్ కేసులు ఈడీ ఫైల్ చేశారు సార్ సిబిఐ కేసు ఇది ఒక్కటి మాత్రం మనం లీగల్ ఎక్స్పర్ట్ ఎందుకు ఏమంటున్నానంటే మేము రోజు ఆర్గ్యూ చేస్తా ఉంటాం కదా ఈడీ కేసులో ఇప్పుడు కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ లేదు ఈడీకి ఇప్పుడే బ్రేకింగ్ హేమంత్ సోరెన్ ని జార్ఖండ్ సీఎం అరెస్ట్ చేసింది ఈడీ అరెస్ట్ చేసింది అవును ఈడీ మరి ఏమైంది దాని బేసిస్ ఒక కేసు ఉంటది కవిత గారి విషయంలో కవిత గారి విషయంలో సిబిఐ వాళ్ళు విచారణ చేశారు ఇక్కడికి వచ్చి ఈడీ వాళ్ళు అక్కడ విచారణ బోత్ ఆర్ డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ బోత్ ఆర్ డిఫరెంట్ కానీ ఒక్క విషయం అండి నేను అనేది ఏంటంటే ఈడీ ఎప్పుడు వాళ్ళ కేసు నమోదు చేయగలుగుతారు అని అంటే ఒక కేసు ఆల్రెడీ నడుస్తుంటే అండ్ అవి కూడా నేను చెప్తాను ఏసీబీ ఇక్కడ మన రాష్ట్రంలో ఒక కేసు నమోదు చేసిన ఇందులో 1000 కోట్ల అవినీతి జరిగిందని ఎమ్మటే తెల్లారి మీకు ఇంకొక ఉదాహరణ కూడా తెల్లారే ఈడీ దిగొచ్చు ఇక్కడికి ఈవెన్ వితౌట్ ఇన్విటేషన్ మీకు అవునండి నేను అదే చెప్తున్నాను కానీ ముందు కేసు నమోదు అవ్వలేదండి దాంట్లో ఇంత కేసు నమోదు అవ్వాల విజిలెన్స్ వాళ్ళు కూడా ఏ కేసు నమోదు చేయలేదు కానీ డైరెక్ట్ కంప్లైంట్ ఈడీకి వస్తే ఈడీ కెన్ టేక్ ఇట్ లేదండి ఈడీ కెన్ టేక్ ఇట్ అప్ కదా విషయము మీకు సార్ నేను ఇది ఐ మైట్ బి ప్రూవెన్ రాంగ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను గ్యారెంటీ ఏమవుతుంది చూడండి 100% అక్కడ ఏదో ల్యాండ్ స్కామ్ జరిగింది ఇప్పుడే చెప్తా చెప్పండి అది ఆయన అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద కొంచెం ఒక్కోసారి సమ్ టైం ఇది రాకపోవచ్చు కానీ అక్కడ ల్యాండ్ స్కామ్ జరిగింది జార్ఖండ్ లో ఆయన మీద ఈడీ కేసెస్ ఉన్నాయి సిబిఐ కేసెస్ ఉన్నాయి సిబిఐ కేసెస్ ఉంటే ఈడీ వస్తుంది ఓకే అది నా తప్పు అయితే నేను కరెక్ట్ చేసుకున్నా మీ అయితే ఇప్పుడు అక్కడ హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు చేయొచ్చు అక్కడ మనీష్ సిసోడియాకి దాదాపు సంవత్సరం నుంచి బెయిల్ రాదు సుప్రీం కోర్టుకు పోయినా బెయిల్ ఇవ్వలేదు రావట్లేదు ఉంది అది ఎందుకో నాకు తెలియదు వాళ్ళందరూ రకరకాలుగా సుప్రీం కోర్టు దానికి వెళ్ళారు అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు బట్ రాదు అరవింద్ కేజ్రీవాల్ మాత్రం నువ్వు వస్తావా మళ్ళీ వాళ్ళు ఫైనల్ నోటీస్ ఇచ్చారు 4-5 సార్లు ఇచ్చారు అవునండి 4-5 సార్లు ఇచ్చారు రాకపోతే ఈసారి ఎన్బిడబ్ల్యూ అంటున్నారు అవును రైట్ అవును గ్యారంటీ మీరు కూడా ఎంత దీపాగా గ్యారంటీ అంటారు ఎవరైనా జరగడం వాళ్ళ అనుమానం కాదు అరవింద్ ఎవరైనా మధ్య ఏమీ లేదు అని చెప్పడానికి మీరు కంక్లూజన్ ప్లీజ్ దానికి ఏదో కాంగ్రెస్ పార్టీ అంటే మేము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చాలా క్లియర్ గా ఓడగొట్టింది బీజేపీ లీడర్లు మేమని చెప్పినాము చాలా క్లియర్ ఇప్పుడు కూడా ఇప్పుడు రేపొద్దున మీరు చూస్తారు కదా పార్లమెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళు రకరకాల ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ ఫలితాలు అనేది మీరు రేపొద్దున చూస్తారు ఫైట్ అర్థం చేసుకుంటారు నేను ఒకటే మీకు చెప్పేది మరి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు
ఐ థింక్ రాబర్ట్ వాద్రా కూడా అనుకుంటాను, దే ఆర్ టుడే రోమింగ్ అవుట్ ఓన్లీ ఆన్ ద బెయిల్. మరి పాపం అసోం ఆయన పేరేందో హేమంత్ సోరెన్ గారిని ఇప్పుడే అరెస్ట్ చేశారు, ఆయనకి ఎవరికో సంవత్సరం నుంచి బెయిల్ రావట్లేదు. కవిత గారికి ఆయనకి ఎవరికోనంట అదే చెప్తున్నాను, ఐ డి నాట్ ఇమీడియట్ రికలెక్ట్ ద నేమ్, టైం ఎంత వేస్ట్ చేయాలని చెప్పి మనీష్ సిసోడియా గారికి రాలేదు. ఇట్లా చాలా మందికి రావట్లేదు కదా. నేనేమంటున్న పాయింట్ అంటే మరి ఎందుకు ప్రధానమైన నాయకులు కదా, న్యాయయాత్ర అని ఆయన తిరుగుతున్నాడు కదా, ఆయన చేపట్టి మీకు ఏమంటే ఎంత ఇద్ది అనుకుంటే మరి వాళ్ళ ఈ బెయిల్ ఎందుకు క్యాన్సిల్ కావట్లేదండి? మోదీ గారికి వారికి ఏమన్నా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి మిగతా ట్రయల్స్ నడుస్తాయి. బెయిల్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలని కానీ, వాళ్ళ యొక్క ట్రయల్స్ స్పీడ్ కావాలని కానీ, ఏదైతే మనీష్ సిసోడియా గారు కానీ మిగతా సంజయ్ సింగ్ ఆప్ కానీ లేకపోతే మిగతా వాళ్ళ మీద ఏదైతే కక్షగట్టి చేస్తున్నారో, ఇవాళ ఆప్ అధినేత కేజ్రీవాల్ గారి మీద, అరవింద్ కేజ్రీవాల్ మీద అయితే చేస్తున్నారో అంత ఒత్తిడి ఎందుకు చేయలేకపోతున్నారు? మరి అంటే మీకు ఆ స్థాయి అండర్స్టాండింగ్ ఉన్నట్టు లెక్కన. కాబట్టి మీ స్వంత బలం మీద తెలంగాణ రాష్ట్రంలో లేదు మీరు హామీలు అమలు చేస్తాము, అమలు చేస్తారు, సొంత బలం కాకపోతే అదే బలం మీరు అన్నానా సార్? ఆయన అంటే 17 గెలిస్తేనే ఇస్తామంటే గెలవపది ఏమని కాదని ఆయన చెప్పినట్టే ఉండేది. ఏమంటున్నా మమ్మల్ని తిట్టడం కాకుండా మీ స్వంత బలం మీద హామీల అమలులో ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఆదరణతో గెలవండి. కానీ మేము బీజేపీతో ఉన్నాం, మేము ఎంఐఎంతో ఉన్నాం, మేము ఎవరితో లేము, ఇవన్నీ అనవసరం. చూద్దాం, పీపుల్ విల్ అబ్జర్వ్ అండ్ పీపుల్ కాబట్టి యూ హ్యావ్ టు ఆన్సర్ ద పీపుల్. అయితే ఒకటి రేవంత్ రెడ్డి గారి ఈ టాపిక్ అయితే ఉంది కదా, ఈ 17 సీట్లు గెలిస్తేనే ఇస్తాం, ఇదేదో మరి లేకపోతే గ్యారంటీలు మూసి నదిలో వేసే లేదా? ఖచ్చితంగా అట్లయితే ఇచ్చిన హామీలు అమలు ప్రజలు నెక్స్ట్ టైం దాన్ని పార్లమెంటు ఎన్నికల లోపలనే అమలు చేయాలని మేమంటే, పార్లమెంట్ లో 17 గెలిస్తే ఇస్తారంటే మరి లోపల అనేది కాదు కదండి. 100 రోజుల్లో వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయాలి. 50 అయినాయి ఆల్రెడీ, 52 కావాల్సి ఉండే 45 రోజులు పార్లమెంట్ ఎన్నికలు. అమితాబ్ బచ్చన్ లాస్ట్ సెకండ్ లో లాక్ కర్దే లాగా 99 రోజుల లాస్ట్ 12 గంటలు 11 గంటలు 59 నిమిషాలకు ఇస్తాడా? అవన్నీ అనవసరం అండి. 100 రోజులు సోనియా గాంధీ గారి దగ్గర అందరూ టాప్ టు బాటం చెప్పారు, చేయాలి అంతే. పార్లమెంట్ ఎన్నికలతో సంబంధం లేదు, ఇంకో ఎన్నికలతో సంబంధం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ రెడ్డి గారు అండ్ కిషోర్ గారు, రామచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్